ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు అయితే డాక్టర్ ప్రియాంక. ఈ అమ్మాయి మన రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో అయితే చదువుకుంటుంది. మొన్న మన రాజమండ్రి ప్రసాదిత్య మాల్లో సినిమా చూసొస్తుండగా ఒక ఇద్దరు వ్యక్తులు అయితే తలపై నుంచి కారు ఎక్కించుకొని మరీ తీసుకెళ్లిపోయారు అనమాట. ఈ విషయం మీద చాలా మందికి క్లారిటీ లేదు. ఒక చిన్న క్లారిటీ ఇద్దామని అయితే వచ్చాను. మ్యాటర్ ఏంటంటే, వీళ్ళు డ్రింక్ చేస్తున్నారు, ప్రసాదిత్య మాల్లో సినిమా టికెట్లు తీసుకొని బుక్ చేసుకున్నారు అనమాట. వీళ్ళైతే సినిమా దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు డ్రింక్ చేస్తున్నారని చెప్పి వాళ్ళకైతే తెలిసింది. అండ్ అక్కడ మేనేజ్మెంట్ కి వీళ్ళకి గొడవ అయింది. గొడవ అయితే వీళ్ళనైతే బయటికి వెళ్ళిపోమన్నారు అనమాట. గొడవ అవడంలో చిన్న ఘర్షణలో అయితే మొబైల్తో అయితే ఇలా కొట్టారంట. అండ్ ఆయన అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే ఏం చేశారంటే, ఇంకా కంగారులో అదే ఫోర్స్ లో వెహికల్ అయితే డ్రైవ్ చేసుకుంటూ చాలా స్పీడ్ లో అయితే బయటకు వచ్చేసారనమాట. అదే స్పీడ్ లో బయటకు వచ్చేసి ఫస్ట్ అయితే ఒక డాష్ ఇచ్చారు, తర్వాత ఇంకొక డాష్ ఇచ్చారు. థర్డ్ డాష్ ఇచ్చినప్పుడు ఈ అమ్మాయి అయితే కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత కూడా ఆపకుండా పైనుంచి అయితే ఎక్కించుకుంటూ తీసుకెళ్లిపోయారు అనమాట. దీన్ని చాలా మంది యాక్సిడెంట్ అంటున్నారు. తెలియక చేస్తే యాక్సిడెంట్ అంటారు, తెలిసి మరీ చేశారు. దీన్ని యాక్సిడెంట్ ఎలా అంటారు? జీపీ అంటారు అనమాట. దీన్ని జీపీ కొంచెం తగ్గించుకుని ఉంటే ఈ అమ్మాయి ఆ రోజు ప్రాణంతో బతుకుండేది. అండ్ దీన్ని చాలా మంది రాజకీయం చేశారు. వాళ్ళ తండ్రి గారు బ్రతిమలాడుకుంటున్నారు రాజకీయం చేయొద్దు అని, కానీ మీరు రాజకీయం చేశారు. దయచేసి రాజకీయం చేయొద్దండి. ఇప్పటికే పుట్టెడు బాధతో ఉన్నాం మేము. మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దండి దయచేసి. మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఎవరైతే తొక్కించుకుంటూ తీసుకెళ్లిపోయారో వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలా చెయ్యాలి. ఇది మీరు చెయ్యాల్సిన విషయం. దీనికోసం ఫైట్ చేయాలి మీరు. వీళ్ళనైతే ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. వీళ్ళకైతే మన గవర్నమెంట్ నుంచి అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ప్రజలందరికీ కూడా ఏమనిపించిందో ఏంటో కామెంట్ చేయండి. అసలు ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలో కామెంట్ చేయండి.